క్రికెట్ ఆట అంటే చాలు చిన్న పోరల కాంచి పెద్దోళ్ళ దాకా అందరికందరూ టీవీలకు అతుక్కబోతుంటారు. ఆట సాలైన కాంచి అయిపోయేదాకా టీవీల ముంగడికెంచి లేవరు. ఆకలి కాదు, అలిపిరి రాదు, ఎన్ని పనులున్నా సుత ఆట అయిపోయినాకనే. కానీ కొంతమంది మాత్రం ఎంత ఖర్చైనా ఏం లేదు కానీ స్టేడియానికి పోయి చూడాల్సిందే. అందుట్లా ఇప్పుడు అయ్యేటి ఛాంపియన్స్ ట్రోఫీ అటువంటి ఆటలంటే ఇంగింత ఎక్కువనే ఉంటది కాయస్సు. అగో అసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి గిట్ల సొమ్ము చేసుకునేటి ఉపాయం చేస్తున్నారు విమానాలు నడిపించేటోళ్ళు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు జనం ఎక్కువ తిరిగేటప్పుడే టికెట్ల రేట్లు పెంచాలనుకున్నట్టున్నారు కావచ్చు విమానాలు నడిపించేటోళ్ళు. దుబాయ్లో అయ్యేటి ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి ఆట పేరు మీద గల్లపెట్టె నింపుకునేటి ఈగరం చేసిర్రు. ఇక ముచ్చటేందంటే మన తా నుంచి దుబాయ్లో అయ్యేటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆట చూసేటందుకు పబ్లిక్ బగ్గబోతురాట. అందుట్లో మన పట్నం కెంచి పోయేటోళ్ళు ఇంత ఎక్కువనే ఉన్నారట. అందుకనే హైదరాబాద్ కెంచి దుబాయ్కి వెళ్ళబోయేటి విమానాల టికెట్ల రేట్లను కొండెక్కిచ్చిర్రు. రేట్లంటే 500 1000 గిట్టేమన్నా పెంచిలేమో అనుకునేరు. ఇంతకు మునుపున్న దానికంటే 5 ఇంతలు ఎక్కువ పెంచిరాట. అవు మరి ఉత్తప్పుడు టికెట్ కు ఎక్కువ రేట్ అంటే ఎవరన్నా ఎక్కుతారా? ఇప్పుడైతే ఆట మీద ఉన్న పాయలం కొద్దిగా ఎంత పెంచినా ఎక్కుతారనేది అలా ఆపోచన మరి. ఇక ఇదిట్టుంటే ఇటు ఫైనల్ ఆటలో భారత్ గెలవాలే, కప్పు కొట్టాలని అభిమానుల పూజలే కాదు, మొక్కులే కాదు. అగ చూడోలే, కొంతమంది ఏమో భారతదేశం జెండాని పట్టుకున్నారు, ఇంకొంతమంది ఏమో క్రికెట్ ఆట ఆడేటి కోహ్లీ రోహిత్ల ఫోటోలు పట్టుకున్నారు. ఈ అన్నలు అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే హోమం చేస్తున్నారు. ఇదంతా ఆఖరి ఆటల మనోళ్ళు గెలిచేతందుకే. మరి వీళ్ళు చేసేటి పూజలతోని ఎంత పాయిది ఉంటుందో ఏమో గానీ క్రికెట్ మీద ఉన్న పాయలం వాళ్ళతోని పూజలు చేపించింది అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. ఇగో ఇటువంటి అభిమానులు ఉన్నారు కాబట్టి విమానాలు నడిపించేటోళ్ళు గల్లపెట్టెలు నింపుకుంటున్నారు అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాసుకొస్తున్నారు. మరి చూడాలే ఐతారం అయ్యేటి ఆటల ఎవరు కప్పు కొడతారు అనేటిదిగా.